వారసత్వ రాజకీయాల గురించి అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి. రాజకీయాల్లో కొన్ని అనివార్య పరిణామాలు ఉంటాయి. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం. తాజాగా తెలంగాణ ఎన్నికల్లో డజన్కు పైగా నియోజకవర్గాల్లో రాజకీయ వారసులు బరిలో నిలిచారు. సీనియర్లు తప్పుకొని వారి వారసులకు అవకాశం ఇచ్చారు. కొన్ని కుటుంబాల్లో తండ్రి కొడుకులు కూడా బరిలోకి దిగారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ సెగ్మెంట్లో పోటీ చేసే వారంతా వారసులే. ఇప్పుడు ఇదే ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ముగ్గురు వారసుల్లో గెలుపు ఎవరిదంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదో, ఆ వారసులు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా, మాజీ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పలు హోదాలను అనుభవించి రాజకీయ కురువృద్ధుడైన ధర్మపురి శ్రీనివాస్ తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేశాడు ధర్మపురి అరవింద్. అయితే తండ్రి రాజకీయాలకు భిన్నంగా అరవింద్ కాషాయ సేనలో నాయకుడిగా ఎదిగారు. గత పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై గెలిచి సంచలనం సృష్టించారు. పసుపు బోర్డు తెస్తారని చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజలలో చర్చకు కారకుడయ్యాడు. ఈ మధ్య పసుపు బోర్డును ప్రకటించిన కేంద్రం నోటిఫికేషన్ కూడా జారీ చేయడంతో అరవింద్లో ఈ పరిణామాలు మరింత ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయి. అప్పుడప్పుడు కొంత నోటి దురుసును ప్రదర్శించే అరవింద్లో కొన్నిసార్లు అదే ప్లస్ పాయింట్గా, మరికొన్నిసార్లు కొంపలు ముంచే మైనస్ పాయింట్గా కూడా తయారవుతూ మొత్తంగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ ఉంటారు. అరవింద్ ఇప్పుడు కోరుట్ల సెగ్మెంట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన అరవింద్ మొత్తంగా మోదీ, అమిత్ షా వంటి వారి వద్ద మంచి మార్కులు కొట్టేయడంతో పాటు ఇప్పుడు బీజేపీలో కీలక నేతగా మారారు. తన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో భాగమైన కోరుట్ల బీజేపీ అభ్యర్థిగా తాను గెలవడంతో పాటు మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకునేందుకు యత్నం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జువ్వాడి నరసింగారావు మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మాజీ మంత్రి దివంగత జువ్వాడి రత్నాకర్ రావు కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన నరసింగరావు గత 2 ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఇక్కడ దివంగత మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కుమారుడు కొమిరెడ్డి కరం కూడా తండ్రి వారసుడిగా టికెట్ ఆశించారు. కల్వకుంట్ల సుజిత్ కూడా ఈసారి టికెట్ ఆశించారు. గతంలోనూ ఇటు నరసింగరావు వర్గం, అటు కోమిరెడ్డి రాములు వర్గం వేరువేరు కుంపట్లు పెట్టుకోవడంతో కోరుట్లలో కాంగ్రెస్ కు అధికారం ఇంతకాలం అందరి ద్రాక్షగానే మిగిలింది. ఈసారి ఎన్నికల్లో కరంతో పాటు సుజిత్ కూడా తమకు టికెట్ లభించకుండా నరసింగరావుతో కలిసి ఏకతాటిపైకి రావడం కొంత కాంగ్రెస్ వేవు కనిపిస్తూ ఉండటంతో తనను ఎమ్మెల్యే అదృష్టం ఎప్పుడైనా వరిస్తుందేమోనన్న ఆశ నరసింగరావులో కనిపిస్తోంది. ఈసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, కోరుట్లలో మాత్రమే సిట్టింగ్స్ కు టికెట్ దక్కలేదు. అయితే వేములవాడ పరిస్థితికి కోరుట్ల పరిస్థితికి సంబంధమే లేదు. వయోభారమో అనారోగ్య కారణాల రీత్యానో సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు బరిలో నుంచి తప్పుకోవడంతో ఆ టికెట్ తన కుమారుడైన డాక్టర్ కల్వకుంట్ల సంజయ్కే దక్కింది. గత 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న విద్యాసాగర్ రావు కుమారుడిగా మంత్రి కేటీఆర్ సన్నిహితుడిగా సంజయ్ టికెట్ అయితే తెచ్చుకున్నారు. కానీ క్యాడర్ను కలుపుకుపోయే లీడర్ అవుతాడా, జనాన్ని మెప్పించగలిగే నాయకుడు అవుతాడా అన్నవే ఇప్పుడు ఆ అభ్యర్థి ముందున్న సవాళ్లు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరపున పోటీలో ఉన్న ప్రత్యర్థులిద్దరూ బలంగా ఉండటం, కోరుట్లలో త్రిముఖ పోటీకి తెరలేచిన నేపథ్యంలో సంజయ్కి తొలి అడుగు విజయాన్ని అందిస్తుందా లేదా అన్న చర్చ మొదలైంది. 3 ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ధర్మపురి అరవింద్, కల్వకుంట్ల సంజయ్, జువ్వాడి నరసింగరావు మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోంది. ఈ నేపథ్యంలో గెలుపు ఎవరిదైనా బోటాబోటీ మెజారిటీ మాత్రమే వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ 3 రేసు గుర్రాల్లో గెలుపు గుర్రం ఏదవుతుంది, తమ తండ్రి రాజకీయ వారసత్వాన్ని ఎవరు నిలబెట్టుకోబోతున్నారు వంటి అనేక ప్రశ్నలకు జవాబుల కోసం కోరుట్ల ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.